యూ అర్జున్. ఐ లవ్ యూ వెరీ మచ్. కానీ నన్ను క్షమించు అర్జున్. నేను నీకు ద్రోహం చేశాను. నేను ఈ పనిని ఎలాంటి చెడుద్దేశంతో చేయలేదని నా మనస్సాక్షికి మాత్రమే తెలుసు. ఈ లోకానికి సంబంధించినంత వరకు నీకు కూడా అంతెందుకు, రేపటి రోజున ఇది నమ్మక ద్రోహంలా అనిపిస్తుంది. నీ ప్రేమని నేను నా స్వార్థానికి ఉపయోగించుకున్నాను అని నువ్వు ఖచ్చితంగా అనుకుంటావు. అదొక్కటే కాదు, ఆ తర్వాత నువ్వు నన్ను పూర్తిగా ద్వేషిస్తావు. నీ ద్వేషం ఎంతగా ఉంటుందంటే నువ్వు జీవితంలో ఎప్పుడు నన్ను చూడటానికి రావు. ఆ తర్వాత నా జ్ఞాపకాలు నీ దగ్గర ఏమీ ఉండవు అర్జున్. కానీ నేను నిజాయితీగా ప్రాణానికి ప్రాణంగా నిన్ను ప్రేమించింది మాత్రం నిజం అర్జున్. నేను ఇదంతా చేస్తుంది మా అక్క దేవిని మీ అన్నయ్య అభితో సంతోషంగా చూడాలని, వాళ్ళ ప్రేమ గెలవాలి అని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి కానీ ఒక న్యాయము, ఒక మంచి జీవితం దక్కాలని. ఇది మాత్రమే నాకు కావాల్సింది. దీని పేరు ద్రోహం అనుకుంటే అవును అర్జున్, నేను నీకు ద్రోహమే చేశాను. ఈ ద్రోహంలో మొదటి విషయం, నేను నిన్ను పెళ్లి కొడుకు అని చెప్పి మా ఊరికి తీసుకువెళ్ళి నా తల్లిదండ్రులని పేరే ఎవరు అని నీ దగ్గర అబద్ధం చెప్పి నిజం దాచిపెట్టడం. ఇంకొక విషయం, నేను నళన్ సార్ కూతుర్ని అని చెప్పడం. నేను నళన్ సార్ కూతుర్ని కాదు అర్జున్. నేను వరదరాజు గారి అమ్మాయిని. వరదరాజు గారే మా నాన్న. మనకి అర్థం కాని ప్రేమ కూడా దూరమైనప్పుడు అర్థం అవుతుంది అంటారు. కానీ ఒకవేళ నా ప్రేమని నువ్వు అర్థం చేసుకుని నేను చేసిన తప్పుకి నన్ను క్షమించావంటే అంతకంటే ఇంకో గొప్ప వరం, సంతోషం అనేవి నాకు లేవు, ఉండవు కూడా అర్జున్. కానీ అది జరుగుతుందో లేదో నాకు తెలీదు. నువ్వు పదే పదే ప్రేమగా పట్టేలమ్మాయి అని ముద్దుగా పిలుస్తావు. అది ఇప్పుడు నిజమైంది అర్జున్. ఈ పట్టేల అమ్మాయికి ఈ జన్మలో ఇంకొక జోడి అనేది దొరకను కూడా దొరకదు అర్జున్. జీవితాంతం ఈ పట్టేల అమ్మాయి ఒంటరిగానే మిగిలిపోతుంది. నేను చేసిన తప్పులన్నిటినీ క్షమించి నన్ను మన్నించి నన్ను మర్చిపో అర్జున్. ఇట్లు నీ సత్య. నువ్వు అర్జున్ పై ఎంత ప్రేమ పెట్టుకున్నావని నాకెప్పుడే తెలిసిందే. కానీ అది నాకు తెలియకుండా నువ్వు ఇన్ని రోజులు దాచిపెట్టి నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేయాలని నిర్ణయించుకున్నావు కదే.